దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీకోసమే ఎదురు చూశాడుగా, నీకోసమే ఎదురు చూశాడుగా. మనం కొన్ని నెలలుగా బైబిల్ బోధిస్తున్నటువంటి మానవ జాతుల చరిత్రను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తుల జీవితాలు కల్పనా కథలు కావు, పొక్కుడు పురాణాలు కావు. ఇదంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి. ప్రతి వ్యక్తి గురించి పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళు ఏ వంశం, తల్లిదండ్రులు ఎవరు, ఏ గ్రామం, ఏ ప్రాంతానికి చెందినవారు, వాళ్ళు పుట్టి సాధించింది ఏంటి, ఎంతకాలం బ్రతికారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఇలాంటి అనేక సంగతులు, వాళ్ళు చేసినటువంటి మంచి ఏంటి, వాళ్ళు చేసినటువంటి చెడేంటి, వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళ గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడింది. ఇలాగ అనేక సంగతులను మనం ప్రతి వ్యక్తి గురించి కొన్ని నెలలుగా నేర్చుకుంటూ ఉన్నాం. వాస్తవానికి అంతమంది గురించి బైబిల్లో ఎలా రాయబడింది అంటే, బైబిల్ మనుషులు రాసింది అయితే అంతమంది గురించి తెలియదు. బైబిల్ రాసింది ఎవరంటే సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు లేక పరిశుద్ధాత్మ చేత రాయబడిన గ్రంథం. అందుకనే భూమి మీద ఇన్ని జాతులు ఉన్నప్పటికీ ఈ జాతులన్నీ ఎలా వచ్చాయని బైబిల్ అడిగితే ఒక్క మానవుడి నుంచి వచ్చాయని బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యం 17:26 ప్రకారం అక్కడ ఏం చెప్తున్నాడండి, అందరూ కూడా ఒకరి నుండే యావత్తు భూమి మీద మనుషులందరూ పుట్టారని, ఆదాము నుండే ఎంతమంది వచ్చారని చెప్తుందో కనుక ఆ ఆదాము ఎలా వచ్చాడో చెప్పిన దేవుడు ఎంతమంది గురించి చెప్పకుండా ఉంటాడా, అంతమంది గురించి చెప్తాడు. కాకపోతే చాలామంది మాకెందుకులే, ఆ వ్యక్తి గురించి నాకెందుకులే అనుకుంటారు. కానీ క్రైస్తవుడిగా పుట్టిన మనమందరికీ కూడా బైబిల్లో ఉండే ప్రతి వ్యక్తి గురించి మనకి అవగాహన ఉండాలి. ఎందుకంటే బైబిల్లో దేవుడు వాళ్ళందరి గురించి ఊరికనే రాయలేదండి. బుద్ధి బోధ మనకి కలుగు చేయడానికే ఇవన్నీ రాయబడ్డాయి. పాత నిబంధనలో ఉండే విషయాలన్నీ కానీ, కొత్త నిబంధనల విషయాలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎంతో నీతిని దేవుడు, బుద్ధిని, జ్ఞానాన్ని నేర్పించే ఉద్దేశంతోనే ఈ చరిత్రలన్నీ కూడా దేవుడు రాయించాడనే సంగతిని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందామండి. సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే, సొలొమోను అంటే అర్థం సమాధానము అని అర్థం అండి. సొలొమోను అంటే ఏంటమ్మా అర్థం? సమాధానం. అంటే ఎంత మంచి టైటిల్ చూడండి, అతనికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పేరు. ఈనాడు చాలామంది సొలొమోను పేరు పెట్టుకునే వాళ్ళు కనపడతారు కానీ సమాధానంగా బతికిన వాళ్ళు కనపడరండి. పేరేమో సొలొమోనే కానీ ఎక్కడికి వెళ్ళే వివాదాలు, ఎక్కడ చూసినా అల్లర్లు, కలహాలు కొనసాగుతుంటాయి. కానీ సొలొమోను ఎవరితోనూ యుద్ధం చేయకుండా, తన కత్తికి రక్తం అంటుకోకుండా ఆయన బ్రతికాడే. ఆయన కాలంలో యుద్ధాలు లేవు, సమాధానమే. నిజంగా పేరుకు తగ్గ జీవితం అని కొంతమంది గురించి అంటుంటాం, అది సొలొమోనులో మనం చూస్తామండి. ఈనాటికి కూడా సొలొమోను పేరు చెప్పగానే లేకపోతే వినగానే పెట్టుకున్నవాడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాడు. నా పేరు సొలొమోను రాజు అంటాడు. ఎందుకు అలా అంటాడంటే అతనిలో ఏదో ఒక గొప్పతనము దాగి ఉండబట్టే. ఏంటి అతనిలో ఉన్న గొప్పతనాలు అనేది మనం ఒక్కొక్కటిగా ఈరోజు మనం ఆలోచన చేస్తే, ముందుగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తే ఆ సొలొమోను గురించి గొప్పగా చెప్పాడు. కాబట్టి యేసుప్రభే చెప్పారు. మొదటిది ఏంటండి, యేసుప్రభువు సొలొమోను గురించి గొప్పగా చెప్పారు.
యేసుప్రభే ఒక మనిషిని గొప్పోడు అని సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఇంకా అంతకుమించి గొప్పోడు ఎవరుంటారండి? యేసుప్రభే గొప్పోడు. యేసుప్రభే ఒక మనిషి గురించి గొప్పగా చెప్తే, యేసుప్రభు సొలొమోను గురించి 2 సందర్భాల్లో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు సొలొమోను గురించి రాయబడినటువంటి, లేకపోతే యేసుప్రభు సొలొమోను గురించి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, సమస్త వైభవంతో కూడిన సొలొమోను అన్నాడండి. అంటే దేవుడు ఆకాశంలో ఉండేటటువంటి లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ అందాలు, గడ్డి, వీటన్నిటినీ కూడా ఎంత అలంకరిస్తున్నాడో అనేదాన్ని దేంతో పోల్చాడంటే, ఆనాడు సొలొమోను ఎంత సొగసుగా ఉండేవాడో, ఎంత చక్కగా అతను ఇంటిని, అతని వాతావరణాన్ని అలంకరించుకునేవాడో అతని అలంకరణతో పోల్చాడండి. అడవిలో ఉండే గడ్డిని, ప్రకృతిని, అడవ పువ్వులనే దేవుడు అంతలాగా అలంకరిస్తే మనల్ని అలంకరించడా అని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చింతిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ సొలొమోను వైభవం అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 42వ వచనంలో ఇక్కడ శాబాదేశపు రాణి కూడా భూదిగంతాల నుంచి కూడా ఆయన్ని చూడడానికి వచ్చిందని యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తామండి. బైబిల్లో చూస్తున్నారా లేదా? నిజమా అబద్ధమా? చూస్తే కదా తెలిసేది, చూడకపోతే నిజమా అబద్ధం తెలియదండి. కాబట్టి దయచేసి 2 వచనాలు మీరు దయచేసి రాసుకోండి. యేసుప్రభు సొలొమోను గురించి చెప్పిన 2 మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం, అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. ఈ 2 చోట్ల యేసుప్రభు సొలొమోను గురించి చెప్పి గొప్పగా వివరించాడు. అతని గొప్పతనం ఏంటి అంటే, శాబాదేశం నుంచి శాబాదేశాన్ని పరిపాలిస్తున్న రాణి వచ్చిందని యేసుప్రభు వారు అంగీకరించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇంతకీ సొలొమోను ఎవరు? సొలొమోను ఎవరు అనేది మనం చూద్దామండి. ఎవరు ఈ సొలొమోను ఎవరు అంటే దావీదు కుమారుడండి. దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు. సుమారు 17 మంది భార్యలు లేక ఉపపత్నులు కలిగి ఉన్నవాడు ఎవరంటే దావీదుకి బత్షెబా అనేటటువంటి ఆమెకి జన్మించిన వాడే సొలొమోను అండి. దావీదు సుమారు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. 32 సంవత్సరాలేమో యెరూషలేములో పరిపాలన చేశాడు. ఒక 7 సంవత్సరాలేమో హెబ్రోనులో పరిపాలన చేశాడు. ఈ హెబ్రోనులో జన్మించినటువంటి కుమారులు 3 ఉన్నారు. అక్కడ 7 సంవత్సరాలే పరిపాలన చేశాడు. 33 సంవత్సరాలేమో యెరూషలేములో పరిపాలన చేశాడు. యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలన చేసిన సమయంలో దావీదుకి జన్మించినటువంటి కుమారులు 4 ఉన్నారు. ఆ 4లో సొలొమోను ఆఖరివాడండి. మీకు వివరంగా చెప్పాలంటే 1 దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ విషయాలన్నీ ఉన్నాయండి. అంటే దావీదు 2 చోట్ల నివసించాడు. ఒకటి హెబ్రోనులో, రెండోది యెరూషలేములో. హెబ్రోనులో ఉన్నప్పుడే ఆయనకి 3 పిల్లలు పుట్టారు. అమ్నోను, అబ్షాలోము, అదోనియా. తర్వాత దావీదు యెరూషలేముకి వచ్చేసిన తర్వాత యెరూషలేములోనేమో 4 పిల్లలు పుట్టారు. యెరూషలేములోనేమో 33.5 సంవత్సరాలు ఏలాడు దావీదు. హెబ్రోనులోనేమో 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొత్తం 40 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 7 కుమారులు అతనికి పుట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా కుమార్తెలు కూడా ఉన్నారు. రైట్. కాబట్టి ఈ సొలొమోను ఎవరెవరికి పుట్టాడంటే, దావీదుకి ఊరియా భార్య అయినటువంటి బెత్షెబాకి జన్మించిన 2వ కుమారుడు. మొట్టమొదటి బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ చచ్చిపోయాడు. దేవుడు మొత్తేశాడు. పాపంతో పుట్టాడు కనుక, పాపం చేసినందువల్ల కన్నది కనుక ఆ బిడ్డను దేవుడు మొత్తేశాడు. తర్వాత వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నిర్ణయించబడిన తర్వాత పుట్టిన బిడ్డ సొలొమోను. సొలొమోను గురించి దేవుడు పుట్టక మునిపే ఆయన గురించి చెప్పాడండి. బైబిల్లో కొద్దిమంది విషయాలలో మాత్రమే దేవుడు ముందుగా ప్రవచించడం చూస్తామండి. ఇస్సాకు గురించి ప్రవచించాడా? దేవుడు అబ్రహాంకి ముందే ప్రవచించాడు. అలాగా కొంతమంది గురించి, యేసుప్రభు గురించి ముందుగా ప్రవచించబడింది పుట్టుక మునిపే. మోషే గురించి, లేకపోతే అలాగే చాలామంది గురించి మనం చూస్తుంటాం. వాళ్ళందరూ పుట్టక మునిపే, జన్మించక మునిపే. ఎవరెవరు చెప్పండి, కొన్ని పేర్లు చెప్పండి. బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి ముందుగానే వృద్ధులైన జకరియా, ఎలిజబెత్లకి దేవుడు చెప్పాడు. అలాగనమాట యేసుప్రభు గురించి ముందుగా మరియకి, యోసేపుకి దేవుడు చెప్పాడు. ముందుగా చెప్పబడి పుట్టినటువంటి వారిలో సొలొమోను కూడా ఒకడండి. అది గొప్పతనం కదండి. అది
చాలా గొప్పతనం. చూడండి, అతని గురించి మొదటి దినవృత్తాంతాలు 22:9 మొదటి దినవృత్తాంతాలు 22:9 ఆయన పుట్టుక గురించి దేవుడు చెప్పాడండి. సొలొమోను ఎవరు అంటే దావీదు బెత్షెబా కుమారుడు, యెరూషలేములో పుట్టిన కుమారుడు అనే సంగతి మనం ఆలోచన చేసాం. అయితే పుట్టక మునిపే సొలొమోను గురించి తెలియజేయబడింది. సొలొమోను పుట్టక మునిపే అతని గూర్చి తెలియచేయబడెను. సామాన్యమైన వ్యక్తులకి ఎవరికి కూడా అలా జరగదండి. సొలొమోనుకి జరిగింది. మొదటి దినవృత్తాంతాలు 22:9 అక్కడ దావీదుకి దేవుడు దర్శనంలో కనిపించి ఏం చెప్తున్నాడంటే, నీకు పుట్టబోయే కుమారుడు సమాధానంగా బ్రతుకుతాడు. అబ్బా, దేవుడు ముందు చెప్పడం చూడండి, సమాధానంగా బతుకుతాడు. అతను ఎక్కడున్నా సమాధానంగా బతుకుతాడు. కాబట్టి అతనికి నువ్వు సొలొమోను అని పేరు పెట్టు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కడతాడు. బాబాయ్, పుట్టిన బిడ్డ పెద్దోడై ఏం చేస్తాడో కూడా దేవుడు ముందుగానే చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. రైట్, అది వదిలేస్తే అది ఎప్పుడు నెరవేరిందంటే 2వ దినవృత్తాంతాలు 12:24-25 నెరవేర్పు చూస్తామండి. అంటే ఇందాక చెప్పింది ప్రవచనం మొదటి దినవృత్తాంతాలు 22:9. నెరవేర్పు ఎప్పుడండి? 2వ దినవృత్తాంతాలు 12:24-25 దావీదుకి సొలొమోను జన్మించడమో, అతనికి సొలొమోను అనే పేరు దావీదు పెట్టడం, ఆ సంగతులు మనం అక్కడ చూస్తామండి. ఇక మూడోదిగా మనం చూసినప్పుడు సొలొమోను రాజుగుట. రాజవడం అంటే చిన్న విషయం కాదండి. ఈనాడు కూడా ఒకలా తండ్రి ముఖ్యమంత్రి అయినా కొడుకు ముఖ్యమంత్రి అవడం అంత ఈజీ కాదు కదండి. బోల్డ్ మంది రాజకీయాలు చాలా కుట్రలు చేసేవాళ్ళు ఉంటారండి. ఎవరు ఎప్పుడు ఎన్నిపొడి పడుతారో తెలియదు, ఎవరు ఆ కుర్చీని లాగేసుకోవడానికి చూస్తారో తెలియదు, ఎవరు చేస్తారో తెలియదు అండి. ఆ కాలంలోనూ కూడా రాజకీయాలు ఉన్నాయి. ఇక్కడ దావీదుకి ఇందాక చెప్పుకున్నాం 7 కొడుకులు ఉన్నారు. సొలొమోనే చిన్నోడు. సొలొమోను కంటే పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగా హెబ్రోన్లో ఉన్నప్పుడే పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ కుమారుల్లో హెబ్రోన్లో పుట్టినటువంటి కుమారుల్లో ఒకడు అదోనియా. ఈ అదోనియా అనేవాడు చాలా గర్విష్ఠట. ఆయన గురించి ఆయన చాలా అందగాడు అనే మాట, బహు సౌందర్యవంతుడు అనే మాట మనం చూస్తామండి. ఈయన ఏం చేసేవాడట అంటే, ఈ బహు సౌందర్యవంతుడు అనే మాట మనం మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5-6 మనం చదివితే అక్కడ మనం చూస్తాం 6వ వచనంలో అతను అందగాడనే విషయాలు కూడా ఉంటాయండి. అతని కోరిక ఏంటంటే, నేనే బలవంతుణ్ణి, నేనే తెలివైన వాడిని, నేనే అందగాడిని. కాబట్టి మా నాన్నగారు ముసలైపోయాడు దావీదు, ఇప్పుడు ఆయన చనిపోతాడు, ఆయన తర్వాత నేనే రాజుని అని అందరికీ చెప్పుకునేవాడట ఊరంట తిరిగి. అతని గురించి ప్రచారం చేయడానికి ఒక 50 మందిని మనుషుల్ని కూడా ఏర్పాటు చేసుకుని, ఆ 50 మంది అతని ముందు పరిగెత్తేటట్లు, అతని రథం ముందు పరిగెత్తేటట్లు, రాజుగారు వస్తున్నారు తప్పుకోండి అని చెప్తారు కదండి కొంతమంది. అలాగా బిల్డప్ ఇచ్చే వాళ్ళని ఒక 50 మందిని సమకూర్చుకొని ఊరంతా చక్కెర్లు కొట్టేవాడు. త్వరలో కాబోయే యువరాజు ఇతనే మన రాజు అని ఊర్లో అందరికీ పబ్లిసిటీ ఇచ్చుకున్నాడండి. ఈరోజు కూడా చాలామంది తన గొప్ప తానే చెప్పేసుకుంటుంటారు, లేకపోతే తన గురించి తాను ఏ మేళ్ళ కట్టేసుకుంటుంటారు, ఊహించేసుకుంటారు. మన గురించి మొట్టమొదటిగా దేవుడు అనుకుంటే అది అవుద్దండి. లేకపోతే మన గురించి దేవుని ప్రవక్త వచ్చి చెబితే అది అవుద్దండి. కనీసం మన గురించి మన తల్లి మన తండ్రి అని కోరుకుంటే అది అవుద్దండి. దేవుడు అనుకోకుండా, ప్రవక్త అనుకోకుండా, తల్లిదండ్రులు కూడా కోరుకోకుండా అతనే అనేసుకుంటే అవుద్దండి. అది గర్వం అన్నమాట. ఇక్కడ దావీదు చెప్పలేదు నువ్వు నా తర్వాత నువ్వేరా రాజు అని. పోనీ దేవుడు ఏమైనా చెప్పాడా కళ్ళ కనపడి అంటే దేవుడు చెప్పలేదు. పోనీ ఆ ప్రాంతంలో నాతానైనా ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? ఆ ప్రవక్త చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. కానీ అతనిలో ఉన్నటువంటి రాజు వాళ్ళని కోరికను బట్టి ఆయన అయిపోదాం అనుకుని పెద్ద డబ్బులన్నీ కూడేసి భోజనాలు కూడా పెట్టేస్తున్నాడు అటు ఊర్లోన. పార్టీ ఇచ్చేస్తున్నాడు నేనే రాజునని. ఓ పక్క భోజనాల కార్యక్రమం జరుగుతుంది.
అప్పుడు ఇంతలో ఆ ప్రాంతంలో దేవుని ప్రతినిధులుగా 2 ఉన్నారండి. ఒకటి నాతాను ప్రవక్త, ఇంకో వ్యక్తి ఎవరంటే యాజకుడు. ఆ యాజకుడు, ఆ నాతాను ప్రవక్త ఇద్దరూ కలిసి బత్షెబా దగ్గరికి వచ్చారటండి. బత్షెబా దగ్గరికి వచ్చి, అమ్మా, నీ కుమారుడు రాజు అవుతాడని దేవుడు మాకు చెప్పాడు. మేము ప్రవక్తలం, మేమిద్దరం దేవుడి ప్రతినిధులం. కానీ అక్కడ చూస్తే ఆయన ఎవడో అదోనియా, ఆయన రాజునని ప్రకటించుకుంటున్నాడు, భోజనాలు పెట్టుకుంటున్నాడు. నువ్వు ఇలా చూస్తూ ఉంటే మాత్రం అవదమ్మా పని. నువ్వు ఆడదానమైనా సరే నువ్వు తెగించాలి, నువ్వు ముందుకు అడిగేయాలి. నీ భర్త బతికున్నప్పుడే నువ్వు నీ కుమారుడిని రాజుగా చేసుకోవాలి, నువ్వే సాహసించాలి అని చెప్పినప్పుడు, అప్పుడు బత్షెబా లెగిసి తన భర్త దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకొని తన భర్తని తన కొడుక్కిని రాజుని చేయమని బ్రతిమలాడుతుంది. వాస్తవానికి దావీదుకి తెలుసు, ముందు పుట్టకమునిపై చెప్పాడు కదా, నీ కుమారుడు సమాధానంగా రాజ్యపాలన చేస్తాడు, నా మందిరం కడతాడని. అతను గొప్పతనం అంతా కూడా దేవుడు ముందే చెప్పాడు. కానీ ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది అన్నట్టు ఇక్కడ దావీదు లేచి నీ కుమారుడినే రాజుని చేస్తారని మాట ఇచ్చేసాడు ఆయన. వెంటనే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, అక్కడే తైలం కొమ్ము తెచ్చాడు. వెంటనే ఆ తైలంతో కొమ్ముతో తైలం తల మీద పోసేస్తారండి సొలొమోను మీద. వెంటనే రాజు అయిపోయినట్టే. అక్కడేమో పార్టీ ఇచ్చుకుంటున్నాడు అదోనియా ఊళ్ళో, ఇక్కడేమో ఎవరు రాజు చేయరండి, సొలొమోను అయిపోయాడండి. ఇది ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ఎన్నెన్నో అనుకుంటామండి, మనం అనుకుని అవ్వండి, దేవుడు అనుకున్నయే అవుతాయి. దేవుడు పుట్టకమునిపే అతని గురించి అనుకున్నాడు, అదే నెరవేరిందండి. ఇతను డబ్బు ఖర్చు పెట్టేసుకుంటున్నాడు, అక్కడ బోల్డ్ అంతా చేసేస్తున్నాడు, అవ్వలేదండి. ఇంకా అక్కడి నుంచి సొలొమోనుకి అతనికి విరోధం. నాకంటే చిన్నోడు రాజు చేసాడు మా నాన్న, రాజు మీద కోపం. నాకంటే చిన్నోడు రాజు అయిపోయాడు, తమ్ముడి మీద కోపం. అదోనియాకు ఉంటుంది. సొలొమోను రాజు అయిన తర్వాత చిటికేస్తే అదోనిని చంపేయగలడండి, చిటికేస్తే చంపేయగలడు. కానీ సొలొమోను ఎప్పుడు కూడా అతన్ని చంపేయాలనే ఆలోచన కూడా పెట్టుకోలేదండి. అది సొలొమోను యొక్క గొప్పతనం. రైట్. మొదటి రాజుల గ్రంథం 1:38 ఇక్కడ యాజకుడి పేరు చెప్పలేదు కదా, సాదోకు అండి. యాజకుడి పేరు సాదోకు, ప్రవక్త పేరు నాతాను. వీళ్ళిద్దరూ దేవుని మనుషులు. వాళ్ళిద్దరూ వచ్చి బత్షెబాని ప్రోత్సహించడం, బత్షెబా లేసి దావీదును ప్రోత్సహించడం. అలాగా సొలొమోను రాజు. సొలొమోను అనుకున్నాడండి నన్ను రాజు అవ్వాలని, ఆయన అనుకోలేదు. పోనీ బత్షెబా అనుకుందండి నా కొడుకు రాజు అవ్వాలని, ఆవిడ అనుకోలేదు. మన జీవితాల్లో కూడా మనం ఆశించలేనివి దేవుడు మనకి ఇస్తాడండి, మనం ఊహించలేనివి మనకి దేవుడు ఇస్తాడండి. దేవుడు అనుకుంటే కాలేనిది ఏదీ లేదండి. దేవుడి చిత్తం కాకుండా మనం ఏది సాధిద్దామన్నా సాధించడం, అది మాత్రం మనం బలంగా నమ్మాలండి. మొదటి రాజుల గ్రంథం 1:38 సొలొమోను పట్టాభిషేకం చేయబడేటప్పటికి 20 సంవత్సరాల వయసు అంట అండి. ఆ కొమ్ముతో ఆ సాదోకు ప్రధాన యాజకుడు ఆ నాతాను ప్రవక్త తీసుకొచ్చిన కొమ్ము అంటే తెలుసు కదండి, పొట్టేళ్ళు కొమ్ములు పెద్దవి ఉంటాయి కదా, ఆ కొమ్ములో తైలం పోస్తారు. తైలం అంటే నూనె, ఏదో ఒలివెలునో ఏదో ఉంటుంది. అది అభిషేక తైలం. అది ఎవరు పడితే వాళ్ళు తయారు చేయకూడదు, ఆ ప్రవక్తలే తయారు చేయాలి. వాళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేసి ఆ తైలం ఆ బుర్ర మీద పోస్తే ఇంకా అతను రాజే. ఇప్పుడులాగా రాజు అనగానే మనం సాలువాలు కప్పడం, లేకపోతే సన్మానాలు చేయడం, సంతకాలు పెట్టడం ఉండదండి. తైలం కొమ్ముతో బుర్ర మీద పోస్తే రాజే. ఒకప్పుడు దావీదుని రాజుని చేసినప్పుడు కూడా గొర్రెల మందలో లాక్కొచ్చారు అతన్ని, ఇంకా స్నానం కూడా చేసి ఉంటాడు. పోసేసారు, నువ్వు రాజు అన్నారండి. ఏ రాజు అంటే అర్థం కూడా తెలియదు దావీదుకి అప్పుడు, చిన్న వయసు. దేవుడు అనుకుంటే అంతేనండి. దేవుడు మనల్ని పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తేవాడు. దేవుడు అనుకుంటే సంతు లేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు గల తల్లిగాను చేసేటటువంటి వాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏమి ఉండదండి. దేవుడు అనుకోవాలి, మన గురించి దేవుడు అనుకోవాలి, అంతేనండి. ఇక్కడ మనం చూసినప్పుడు 20 సంవత్సరాలప్పుడు ఇతను రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు ఏలాడండి. మొత్తం ఎన్ని సంవత్సరాలు బతికినట్టండి? 60 సంవత్సరాలు బతికాడండి సొలొమోను. ఈ 60 సంవత్సరాల్లో 40 సంవత్సరాల పరిపాలన. మొదటి రాజుల గ్రంథంలో రాజు అయిన వెంటనే అతను చేసిన మొదటి పని మనకు కనపడుతుందండి. మొదటి రాజులు 3:4 మొదటి రాజులు 3:4
ఫస్ట్ ఏం చేశాడట అంటే గిబియోను అనే ప్రాంతానికి వెళ్ళాడండి. గిబియోను ఎందుకు వెళ్ళాడంటే అప్పటికి ఇంకా మందిరాలు ఏ లేవు దేవుడికి. ఉన్నత స్థలాలు ఉన్నాయి కొండల మీద, అక్కడక్కడ సదును చేసి అక్కడ బలులు అర్పిస్తేవారు దేవుడికి. ఎందుకంటే దేవుడికి మందిరాలు లేవు కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో బలిపీఠం కట్టేసుకుంటారు. అక్కడే దేవుడు ఉన్నాడని భావిస్తారు వాళ్ళు, దాన్ని పవిత్ర స్థలంగా చూస్తారు. ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వీళ్ళకి గిబియోను ప్రాంతంలో జరిగేదండి ఆరాధన. అప్పుడు గిబియోనుకి వెళ్ళిపోయాడు రాజు అయిన వెంటనే. చూడండి, దేవుడు గుర్తొచ్చాడండి. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడటండి. ఎన్నండి? 1000 దహన బలులు. బాబోయ్, ఎందుకండి 1000 2 సార్లు అండి అనుకుంటే రెండే సరిపెట్టుకో. 1000 పొట్టేళ్ళు బలి ఇవ్వాలంటే, లేకపోతే 1000 పశువులు ఇవ్వాలంటే ఎంత డబ్బు ఉండాలండి దేవుడికి. మనం ఒక్కటి ఇవ్వాలంటే ఎన్నో 100 సార్లు ఆలోచిస్తాం, అలాంటిది 1000 ఇవ్వాలంటే ఎన్నిసార్లు ఆలోచించాలండి. అంటే అతనికి దేవుడు అంటే, అయితే దేవుడు తనకిచ్చిన దాన్ని ఆలోచించుకుంటే, దేవుడు తనకిచ్చిన దాంతో పోల్చుకుంటే 1000 ఆపటండి. 12 గోత్రాలకి రాజుని చేసేసాడు సొలొమోను దేవుడు. ఆ నాన్నగారి కాలంలోనే అంతమంది లేరు, అన్ని గోత్రాల్లో రాజుగా చేయలేకపోయాడు అతను. కానీ ఇప్పుడు ఇతని కాలంలో, ఇతని హయాంలో 12 గోత్రాలే కాక చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు కూడా వచ్చేసి లోబడిపోయారండి. ఇప్పుడు దేవుడు ఇతనికి ఎంత వైభవం ఇచ్చాడండి. ఇతనికి దేవుడు ఇచ్చిన దాంతో పోలిస్తే ఇతను చేసింది ఏమాటండి. మన దృష్టిలోనైతే 1000 పశువుల్ని బలిచ్చాడంటే, అమ్మ బాబోయ్, ఒక్క పశువు ఎంత ఉంటుందండి కాస్ట్. ఇప్పుడు మనం అనుకుందాం, ఒక దూడ ఎంత కాస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు గొర్రె పిల్లలు అడిగితేనే 10,000 20,000 చెప్తున్నారు. ఒక దూడ అయితే బాబు ఒక 50,000 ఉండొచ్చు, ఒక ప్రభుని దూడ. అలాంటిది 1000 దూడలు ఎంత కాస్ట్ పెట్టాడు, ఎంత దేవుడికి అసలు ఆలోచించాడండి సొలొమోను. ఎప్పుడైనా సరేనండి, మన జీవితంలో దేవుడికి ఇవ్వడానికి ఆలోచిస్తే దేవుడు మనకి ఇవ్వడానికి ఆలోచిస్తాడు. ముందు దేవుడు మనం టెస్ట్ చేస్తాడు, వీడికి ఎంత ఇచ్చేద్దాం, ఇది అందులో నాకు ఎంత ఎడతాడు చూద్దామని. ఇప్పుడు మన పిల్లలకి మనం పట్టుకొచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తామండి, లేకపోతే మన పిల్లలు మన తాతలో లేకపోతే ఎవరో మనం చిన్నపిల్లలకి ఇస్తాం. మళ్ళీ ఏం ఎరగనట్టుగా నాన్న నాకు పెట్టవా అని అడుగుతాం. ఎందుకు అడుగుతామండి? మనకు ఆకలేసా, మనం తినేయడానిక అంటే మనకి తిరిగి కొంచెమైనా చేతిలో పెట్టడం చూస్తామండి. ఒకవేళ నోట్లో పెట్టేసాడండి, చాలా మంచోడు, చేతిలో పెట్టరా అంటే నోట్లోనే పెట్టాడు, ఏం చేస్తాం? తింటామా మానేస్తామండి? తినేస్తామండి. తినేసి ఏం చేస్తామండి? బయటికి వెళ్ళి ఈసారి ప్యాకెట్ మొత్తం కొనేస్తామండి. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదు, మొత్తం 10 ప్యాకెట్లు కొని తెచ్చి ఇచ్చేస్తామండి. ఎందుకంటే నా మీద ఎంత ప్రేమో వీడికి అని. దేవుడు కూడా అంతేనండి. సొలొమోనుకు ఒకసారి ఇచ్చి చూశాడు, ఫస్టే సెంచరీ కొట్టేశాడండి సొలొమోను. ఏం చేశాడమ్మా? ఫస్ట్నే వెళ్ళి దేవుడు ఇలా రాజుని చేయగానే మొదటడుగు ఎక్కడ పెట్టాడంటే దేవుడి మందిరంలో పెట్టాడు. పెట్టి ఏం చేశాడమ్మా? దేవుడికి 1000 దహన బలు ఇచ్చేశాడు. బలు ఇచ్చేసి పడుకున్నాడట. ఇంటికి వచ్చి ప్రశాంతంగా దేవుడి దర్శనంలో కనపడ్డాడు. సొలొమోను, నువ్వు నన్ను సంతోషపరిచావు, నీకేం కావాలి అడుగు, వరాలు, నీకేమైనా వరాలు కావాలంటే అడుగు, నీకేం కావాలి, ఏది అడిగినిస్తాను, నువ్వు ఏదైనా అడిగినిస్తాను, నీకు ఏ లోటు ఉందో అడుగు అన్నాడంట. అప్పుడు సొలొమోను, అయ్యా, ఇంతమంది ప్రజల్ని నాకు ఇచ్చావు, పరిపాలన చేయమన్నావు, ఇంతమందికి నేను తగువులు సెటిల్మెంట్లు చేయాలి, పరిష్కరించాలి అంటే నాకు నా వయసుకి తగిన జ్ఞానం కాదండి, నాకు 20 ఏళ్ళే. కాబట్టి మరి బాధ్యత అంతా నా మీద పెట్టావు కాబట్టి ఇంతమంది మనుషులతో మాట్లాడాలంటే నాకు జ్ఞానం లేదండి, నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడంట. ఇప్పుడు దేవుడు మరీ పొంగిపోయాడట. బాబోయ్, ఏంటి ఈయన శత్రువులు ప్రాణాలు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయుష్ అడగటం లేదు, లేకపోతే ఏదైనా బంగారమో వెండో అడగలేదు. ఇప్పుడు మనమైతే ఏమడుగుతామండి? ఒక నిజంగా అలాంటి ఆఫర్ మనకు వస్తే ఏమడుగుతాం? మన పక్కోడు చావేని అడుగుతాం, లేకపోతే మనం అభివృద్ధి అయిపోవాలని అడుగుతాం. మనకి ఏ సమస్య ఉందో అది క్లియర్ చేస్తాం. ఇప్పుడు ప్రార్థన కానీ మనకి ఏది గుర్తొస్తుంది చెప్పండి? మన సమస్యే కదా అండి. ఏమండి, మన సమస్య గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతాం ప్రార్థనలో. కళ్ళు మూసుకున్న ఆ సమస్య, కళ్ళు తెరిచిన ఆ సమస్య. తండ్రికి అది 1 తారీఖున ఈ సమస్య ఉంది, అది మాత్రం మర్చిపోకనైనా అది మాత్రం ముందు మాకే ఇచ్చే అంటామండి. అంటే మన సమస్య ఎక్కడ పోదని మన చుట్టూ తిరుగుతుందండి. నిద్రలో కూడా ఒక్కొక్కరు కలవరెత్తుంటారు. కానీ సొలొమోనుకి ఎన్ని సమస్యలు ఉండుంటాయి, చాలా ఉండుంటాయి. కానీ అతను నోటంబడి ఏమొచ్చిందండి? ఇవేవి అడగలేదండి. అదోనేగాడు మా అన్నయ్య నా మీద తిరగబడుతున్నాడు, నన్ను చంపాలని చూస్తున్నాడు, ఆ రాజు అవలేకపోయినాడు, కుళ్ళుతో ఉన్నాడు, ఆయన చెప్పే తండ్రి అన్నాడా? అసలు అలాంటి ప్రస్తావన లేదండి. ఆయన అడిగింది ఏంటంటే ప్రజలకి తీర్పు చెప్పడానికి కావలసిన జ్ఞానం కావాలండి. దేవుడు కాదంటాడండి. నీకు ఇదిగో జ్ఞానం ఇస్తున్నాను సొలొమోను, తీసుకో. ఎలాంటి జ్ఞానం ఇస్తున్నాను? నీకు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదో చెప్తున్నాడండి. 3వ అధ్యాయం 1 రాజులు 3వ అధ్యాయం 10వ వచనమండి. నీకు ఎలాంటి జ్ఞానం ఇస్తున్నానంటే, నీకు పూర్వం ఉన్నటువంటి వారిలో ఎవ్వరికీ లేనంత జ్ఞానం,
నీ తర్వాత చాలా తరాలు పుడతాయి, నీ తర్వాత కూడా ఎవరికీ నేను ఇవ్వలేనటువంటి జ్ఞానం నీకు ఇస్తాను. అంటే నీకు ముందున్న వారిలో కానీ నీకు తర్వాత పుట్టిన వారిలో కానీ ఎవరికీ లేనంత జ్ఞానం నీకు మాత్రమే ఉండేటట్లుగా నేను నీకు అలాంటి జ్ఞానాన్ని ఇస్తాను అని దేవుడు అతనికి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు సొలొమోను యొక్క జ్ఞానం ఎంత గొప్పదో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అంటే ఇప్పటి వరకు రాజగుట్టు గురించి చూసాం, ఇప్పుడేమో అతని జ్ఞానం గురించి చూద్దామండి. అతని జ్ఞానం ఏంటి? మొదటి రాజుల గ్రంథం 4:29 మొదటి రాజులు 4:29 జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యం కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దేవుడు దయచేసిన గనుక తూర్పు దేశస్తుల జ్ఞానం కంటే ఐగుప్తీయుల జ్ఞానం కంటే అధికమైన జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు అన్నాడు. ఎంత జ్ఞానం అండి అతనికి ఇచ్చిన జ్ఞానం! అటు తూర్పు దేశం అంటే బబులోను దేశంలో ఉండే జ్ఞానవంతుల కంటే జ్ఞానం అంట. ఐగుప్తుల జ్ఞానం అంటే చిన్న జ్ఞానం అంటే వాళ్ళు ఆనాడే చచ్చిన శవం కొన్ని సంవత్సరాలు కుళ్ళిపోకుండా కాపాడేటటువంటి వనమూలికలు వాళ్ళ దగ్గర ఉండేవి. ఇప్పటికీ కూడా మమ్మీస్ అంటాం మనం. అందులో డెడ్ బాడీలు ఉంటాయి. ఆ డెడ్ బాడీ కుళ్ళుతుందా? కుళ్ళదో, తాజాగానే ఉంటుంది. ఆ మాంసం కుళ్ళిపోకుండా ఎన్ని సంవత్సరాలైనా దాగుండేటట్లుగా మనిషి చచ్చిన మనిషిని కొన్ని సంవత్సరాలు నిల్వ ఉంచగలిగే ఫ్రిడ్జ్లు అవి ఇప్పుడు వచ్చేయండి, ఫ్రీజర్ బాక్సులు అయిన అప్పుడే ఉన్నాయండి. ఏమీ లేనప్పుడే ఐగుప్తీయులకి అంత పరిజ్ఞానం ఉంది. యాకోబు చచ్చిపోతే లేకపోతే యోసేపు చచ్చిపోతే అతని బాడీల్లో ఏం పెట్టారండి? ఆ వనమూలికలు పెట్టి ఆ మందులు పెట్టి కొన్ని సంవత్సరాలు ఉంచారండి. అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు కనానికి వచ్చేటప్పుడు మోసుకొని వచ్చారు అతని శవం. అంటే యోసేపు గారి శవాన్ని మోసుకొని వచ్చారండి. ఐగుప్తు నుంచి 40 సంవత్సరాలు నడిచారు కదా, వాళ్ళ వెనకతల ఆ శవం పెట్టి కూడా ఉంటుంది. ఎంత జ్ఞానం చూడండి! 40 సంవత్సరాలు కులిపోలేదంటే చూడండి శరీరం. మరి ఎంత జ్ఞానవంతులండి! సొలొమోను జ్ఞానం గొప్పదా, ఐగుప్తీయుల జ్ఞానం గొప్పదా? సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఏమో అటు బబులోను దేశంలో ఉండే జ్ఞానం కంటే ఇటు ఐగుప్తు దేశంలో ఉండే వారి జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం, వర్ణింప శక్యము కాని అనే మాట అక్కడ మనం చూస్తామండి. 31 సమస్తమైన వారి కంటే ఎంత జ్ఞానం అంటమ్మా ఆయనకి ఇచ్చిన జ్ఞానం? సమస్తమైన వారి కంటే ఆయనకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. 32 ఆయనట 3000 సామెతలు రాశాడటండి. మన పుస్తకంలో 3000 సామెతలు లేవు. కానీ ఆయన రాసిన సామెతలు ఎన్నండి? 3000 సామెతలు. సామెతలు అంటే ఇప్పుడు మనకి ఎన్ని సామెతలు తెలుసమ్మా? అమ్మ సామెతలు చెప్పండి అంటే ముసలోళ్ళు వాళ్ళు చెప్తారు, మన ఊళ్ళో అంటున్నారు 3, 4, 10 గుర్తు వస్తాయి. 3000 సామెతలు రచించిన వ్యక్తి ఎవరండి? ఈరోజు మన అందరం వాడుకుంటున్నాం చాలా. సొలొమోను గారు రాసినయే. ఆనాడు సొలొమోను మనుషుల మీద సామెతలు రాసి దాన్ని పుస్తకంగా ఆవిష్కరించాడండి. ఒక రైటర్ అండి ఆయన. అలాగే 1005 కీర్తనలు రాశాడటండి. అంటే ఈయన పాటల రచయిత కూడానండి, పాటగాడు కూడా. 1005 అయితే అవన్నీ ఏమయ్యాయో మనకు తెలీదు. మనకి బైబిల్లో 2 కీర్తనలు సొలొమోను రాసినటువంటి కీర్తనలు మనం చూస్తాం. ఒకటి 72 కీర్తన, రెండోది 127 కీర్తన. చూడండి, పెళ్ళి అయినా పుట్టినరోజు అయినా పేరు పెట్టినా ఆ కీర్తన చదవకుండా ముందుకెళ్ళాం. అది ఎవరు రాసిన కీర్తన అండి? 127 కీర్తన సొలొమోను రాసినటువంటి కీర్తన. 33 అతని జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే ఆయనట వృక్షశాస్త్రాన్ని రాశాడటండి. వృక్షశాస్త్రం చదువుతున్నారండి. 33 ఉందమ్మా. ఇవన్నీ నేను రాయాలంటారా అక్కర్లేదా? నేను రాయలేండి, మీరు రాసుకోండి లేకపోతే. అంటే గోడల మధ్యలో పుట్టేటటువంటి, గోడల మధ్యలో కూడా కొన్ని పుడుతుంటాయి చిన్న చిన్న మొక్కలు. అది హిస్సోపు మొక్క అంటారు. చిన్న మొక్క మొదలుకొని ఇంకో మొక్క ఏంటండి? దేవదారు వృక్షం. అంటే అది చెట్లన్నిటిలోకి పెద్ద మొక్క అండి. గోడల్లో పుట్టే చిన్న మొక్క దగ్గర నుండి దేవదారు వృక్షాల వరకు కూడా అన్ని చెట్ల గురించి కూడా ఆయన రాసేసాడటండి. అంటే ఈ జంతు శాస్త్రాన్ని మనం జువాలజిస్ట్ అంటాం కదండి, జువాలజీ. ఈ జువాలజీని ఆనాడే రాసేసాడండి ఆయన, చదివేశాడు సొలొమోను అండి. బాటనీ అంటారా? ఓకే, బాటనీ అని క్షమించండి, బాటనీ అంటారు. జువాలజీ అతనే రాశాడు. మృగాలు, పక్షులు, పురుగులు, జలచరాలు ఇవన్నీ కూడాను ఆయనే రాశాడండి. జంతు శాస్త్రం రాశాడు, వృక్షశాస్త్రం రాశాడు, అంటే బాటనీ రాశాడు, జువాలజీ రాశాడండి.
ఈరోజు బాటనీ వచ్చినోడికి జువాలజీ చదివినోడికి బాటనీ అర్థం కాదండి. కానీ ఆయనకి ఆ రెండు శాస్త్రాల మీద కూడా ప్రావీణ్యం ఉంది. ఇవే కాక పాటలు రాశాడు, సామెతలు కూడా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము 16 నుంచి 28 వరకు మనం చదివినప్పుడు ఒక ఇద్దరు వేశ్యల యొక్క సమస్యను కూడా పరిష్కరించాడు. ఒక ఊళ్ళో అతను పరిపాలన చేస్తున్నటువంటి దేశంలో ఒక ఇద్దరు వేశ్యలు ఉండేవారట. వేశ్యలకి పిల్లలు పుట్టడం అనేది చాలా అసాధ్యమండి. వేశ్యలు ఎవరో పిల్లలకు అనాలనుకోరు. ఒకవేళ పిల్లలకు అన్నారండి, వాళ్ళకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందండి. నాకు తెలిసి వేశ్యల గురించి నేను విన్నాను, మగాళ్ళు పుడితే ఏడుస్తారంట, ఆడవాళ్ళు పుడితే నవ్వుతారంట. వాళ్ళకి ఆడపిల్లలు అంటే అంత ఇష్టం. మొత్తానికి ఇద్దరు వేశ్యలు ఉన్నారు. ఇద్దరు కూడా 3 రోజుల తేడాలో ఇద్దరు గర్భవతులు అయ్యారట. వాళ్ళిద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉండేవారట. ఇద్దరూ కూడా ప్రసవించారు 3 రోజుల తేడాలో. అప్పుడు ఒక వేశ్య నిద్దట్లో తన బిడ్డ మీద పడి పడిపోయిందట. నిద్దట్లో పడుకుని పోయింది. తెల్లారి చూసేటప్పటికి బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు. చిన్న చీకటి ఉండగానే చూసింది, అయ్యో నా బిడ్డ చచ్చిపోయాడని చెప్పి ఆ పక్కన ఉన్న వేశ్య వైపు చూసింది. ఆమెమో చక్కగా బిడ్డ పడుకొని కదులుతున్నాడు. కాబట్టి ఈమె ఏం చేసిందంటే చచ్చిపోయిన బిడ్డను పట్టుకెళ్ళి ఆ బిడ్డ దగ్గర పడిచేసి ఆ బిడ్డను తెచ్చేసి ఇవి పక్కన పెట్టేసుకుందండి. చాలా తెలివైంది. పాపం ఆ తల్లి లేచి బిడ్డకు పాలు పెడతామని చూస్తే బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు. చూసి బాగా ఇప్పుడు మనం పోల్చుకోలేకపోవచ్చండి. తల్లికి బిడ్డకి స్పర్శ జ్ఞానం ఉంటుందండి. కొంతమంది పిల్లలు కూడా ఇదిగో బాబు ఎత్తుకుంటాను రానండి మన దగ్గరికి రారండి, వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్తారు. వాళ్ళ అమ్మ అందంగా లేకపోయినా కురిపుగా ఉన్నా కానీ ఆవిడ దగ్గరికే వెళ్తారండి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్పర్శ. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఆ బిడ్డ నాది అంటే నాదని ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఈ తగుని ఎవరు పరిష్కరించగలరండి? ఇప్పుడైతే మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. మనం DNA టెస్ట్ చేసేస్తాం, ఈ తండ్రి ఎవరో తల్లి ఎవరో ఆ టెస్ట్లో తేలిపోద్ది. ఆనాడు ఎక్కడున్నాయండి వైద్యం? ఇంత అభివృద్ధిలో ఎక్కడుందండి? లేదు కదండి. ఈ చిన్న వాళ్ళందరి దగ్గరకు వచ్చింది, ఎవరో పరిష్కరించలేకపోయారు. చివరికి ఎక్కడికి వచ్చేసింది? చక్రవర్తి గారి దగ్గరికి వచ్చేసింది ఆ తగు. అయ్యా మీరే పరిష్కరించాలని. ఈ తగు ఎలా తేలుతాడో చూద్దామని దేశం నుండి అందరూ వచ్చేసారట ఆ తగు చూడడానికి. ఎలా పరిష్కరిస్తాడు? ఈ బిడ్డ ఈ ఇద్దరు పురటాలే. నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు ఇద్దరికి ఎవరు బిడ్డ ఇవ్వడు. అప్పుడు సొలొమోనుకి ఈ విషయం చెప్పగానే ఆలోచించాడట. కాసేపు ఆలోచించి మంచి షార్ప్గా ఉన్న కత్తి తెచ్చండి అన్నాడు. ఆ బిడ్డని 2 ముక్కలుగా చేసేసి ఇద్దరికి సిరుకోమకి ఇచ్చేయండి అన్నాడంట. అందరూ ఏంటి ఇంత క్రూరుడేటి ఇతను, ఇలాంటి చంటి బిడ్డని చంపేసి 2 ముక్కలు చేసి మాట్లాడేటి అని అందరూ కోపం వచ్చేస్తుంది సొలొమోను మీద. ఆ తల్లి అంటుందట, ఎవరో దొంగతనం చేసింది కదా బిడ్డనే, ఆవిడ అంటుందా చేసేయండి బాబా అంటుందట అండి. ఆవిడ కన్న తల్లి అంటుందట, అయ్యా మోకాళ్ళు వేసి, అయ్యా నాకు ఈ బిడ్డ వద్దండి, ఆవిడకి ఇచ్చేయండి, ఆవిడనే జాగ్రత్తగా పెంచమనండి, నాకు వద్దండి, ఆ బిడ్డని మాకు చంపకండి, ఆ బిడ్డని ఆవిడకి ఇచ్చేయండి అంటుంది. చూసారా నేను ముందే చెప్పానా? ఆవిడ కాదని నేను ముందే చెప్పాను అంటుందంటున్నాడు ఆవిడ. అప్పుడు రాజుగారు అన్నారు, నోర్మై నేను కాదు, ఈ బిడ్డ ఆవిడది, నువ్వు కన్న తల్లి అయితే ఆ బిడ్డని చంపుతానన్నప్పుడు అవసరమైతే నన్ను చంపండి కానీ నా బిడ్డని చంపకండి నన్ను అందువు, నువ్వు అలా చెప్పలేదు కాబట్టి నువ్వు చంపమంటున్నావు అంటే నువ్వు తల్లి. ఆ బిడ్డని చంపుతానన్నప్పుడు నీ కన్నీళ్ళు రావాలి, నీ కన్నీళ్ళు రాలేదు, ఆవిడకి వస్తున్నాయి, నువ్వు తల్లివి కాదు. చెప్పగానే అందరికీ మబ్బిడిపోయిందండి. వావ్, ఈ తగువుని ఇంత సైకలాజికల్గా ఇతను పరిష్కరించగలిగాడా? ఇప్పటికీ కూడా పోలీసులు వాళ్ళు ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు, దొంగలు పట్టుకునేటప్పుడు, తప్పు చేసేవారిని ఇంట్రాగ్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు సైకాలజీగానే వాళ్ళతో మాట్లాడతారండి. అంటే వాళ్ళు నిజంగా చంపాలనుకోరు, వాళ్ళు నిజంగా కొట్టాలనుకోరు, కానీ ఆ మాటలతో ఆ దృశ్యం చూపిస్తుంటారు. అప్పుడు యువతల వాడు భయపడి, అమ్మో అవతల గదిలో ఒకటి శుభ్రంగా కొట్టేసి ఏలు పీకేస్తున్నారు అనగానే వీడికి భయపడి నిజం చెప్పేస్తారనమాట. అంటే ఇలా ఉంటుంది ఇది. దీన్ని ఏమంటారండి, ఈ న్యాయ వ్యవస్థలో ఇవన్నీ భాగాలండి. సొలొమోనుకి మరి ఆనాడే అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడండి. అంటే ఒక దోషి ఎవరో నిర్దోషి ఎవరో చెప్పగలగడం అంటే చిన్న విషయం కాదండి. నిజాలు రాబట్టడం అంటే చిన్న విషయం కాదండి. అలాంటిది ఒక నిలకడలేనటువంటి జీవితాలు వాళ్ళు, అలాంటి వాళ్ళ చేత నిజాలు రాబట్టగలిగాడంటే మరి చిన్న విషయం కాదు. అది ఆ రోజు నుండి సొలొమోను మీద ఇలాంటి చిక్కు సమస్యని ఎలా పరిష్కరించాడు ఇతను అని. ఇతను ఎంత తెలివైనవాడు, ఎంత మేధావి, ఇతనికి ఉన్న జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, ఇది దేవుడి జ్ఞానం అని ప్రజలందరూ కూడా ఒప్పుకొని తీరినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. ఎక్కడికి వచ్చాం? మొదటి రాజులు
3వ అధ్యాయం దగ్గర మనం చూసాం. తర్వాత మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 34వ వచనం చూస్తే అక్కడ అతని జ్ఞానం గురించి తెలుసుకోవడానికి భూపతులు అందరూ వచ్చారన్నమాట. భూపతులు అంటే భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారట. ఈయన గురించి ఈ రాజుల గ్రంథంలో ఏ చరిత్రను చదవాలన్నా దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా చదవాలండి. అంటే ఇక్కడ పూర్తిగా లేనివి కొన్ని అక్కడ ఉంటాయి, అక్కడ లేనివి ఇక్కడ ఉంటాయి. రాజుల గ్రంథం దినవృత్తాంతాల గ్రంథాలు రెండు కలయిక. అంటే ఇప్పుడు చూడండి, మనం అన్నం తినేటప్పుడు కూర, అన్నం, చారు అన్నీ కలిపే కదా తింటాం. నేను అచ్చంగా కూర అచ్చంగా తినేస్తాను, ఒక గంట పోయాక అన్నం అచ్చంగా తినేస్తాను అంటే తినగలమండి? అన్నీ కలిపి తినాలి. అలాగే ఈ రాజుల గ్రంథం చదివేటప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం దగ్గర పెట్టుకొని చదివితేనే మనకు బాగా అర్థమవుద్ది. అందుకే ఏంటి ఇతను ఎక్కడో ఒకటి చెప్తున్నాడు, అక్కడ ఒకటి చెప్తున్నాడు అనుకోకండి. ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి చరిత్ర అక్కడ కొంత ఇక్కడ కొంత రాయబడిందండి. మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయంలో 1వ వచనంలో శాపాదేశపు రాణి గురించి ఉంది. మొదటి దినవృత్తాంతాలు. అలాగే మొదటి రాజులు 10వ అధ్యాయంలో కూడా ఉంది. ఇక్కడ శాపాదేశపు రాణి వచ్చి ఆవిడట భూమ్యాంతరముల నుండి వచ్చింది అన్నాడు యేసుప్రభు. ఎక్కడి నుంచో వచ్చిందండి, భూ దిగంతాల నుంచి వచ్చేసింది. అంత దూరం నుంచి వచ్చేసిందట. ఊరికినే రాలేదు, ఉట్టి చేతులతో రాలేదంటే చాలా బహుమానాలు పట్టుకుని వచ్చింది అన్నాడు. మొదటి రాజులు 10వ అధ్యాయంలోనైతే ఆవిడట అసలు ఆ యాపాటి తెలివైన వాడు శోధిద్దాం అనుకుని వచ్చిందంట. మొదటేమో అతను ఓడిద్దాము, అతను శోధిద్దాము, అతను పడేద్దాం అనుకుని వచ్చింది. చివరికేమో ఆవిడే వీరాభిమానిగా మారిపోవడాన్ని మనం అక్కడ మొదటి రాజులు 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఆ సంగతులన్నీ కూడా మనము చూస్తామండి. మొదటి రాజుల గ్రంథంలో 6వ అధ్యాయము 38వ వచనంలో అతడు దేవుని కొరకు ఒక మందిరం కట్టాడండి. ఎన్ని సంవత్సరాల్లో కట్టాడు తెలుసండి? సొలొమోను 7 సంవత్సరాల్లో కట్టాడటండి. మందిరం కట్టాడు. మొదటి రాజులు 6వ అధ్యాయము 38వ వచనంలో యెహోవా దేవుని కొరకు ఒక మందిరం కట్టించిన వాడు యెరూషలేములో, అదే సొలొమోను చేత కట్టించబడినటువంటి దేవాలయం. దాన్ని 7 సంవత్సరాల్లో పూర్తి చేశాడటండి. తర్వాత తన కోసం ఇల్లు కట్టుకున్నాడటండి. తన కోసం ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు కేటాయించాడో తెలుసండి? 13 సంవత్సరాలు అటండి. దేవుడి కోసం ఎన్ని రోజులు కట్టాడటండి? చూడండి, ఎవరిది తొందరగా కట్టాడు, ఎవరిది ఆలస్యంగా కట్టుకున్నాడు? తనదేమో లేటుగానే పర్లేదులేండి, ఈ సంవత్సరం పనులు కడదాం, వచ్చే సంవత్సరం గోడలు కడదాం అనుకున్నాడు. దేవుడిది మాత్రం త్వరగా అయిపోవాలి, త్వరగా మందిరం పూర్తి అవ్వాలి. దేవుడి మీద ఎంత భక్తి ఉందో చూడండి. కానీ ఇల్లేమో 13 సంవత్సరాలు, దేవుడి మందిరమేమో 7 సంవత్సరాలు. ఈ రెండిట్లో ముందేది తర్వాత ఏది? ముందు దేవుడి మందిరం, తర్వాత నా ఇల్లు. చూసారండి, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ తత్వం అతనికి? తన తండ్రి దగ్గర నుంచి వచ్చిందండి. తన తండ్రి అలాగే ఆలోచించాడు. నేనేమో ఇలాంటి దేవదారులతో కట్టిన ఇంట్లో ఉండడమా, నా దేవుడేమో అక్కడెక్కడో గుడ్డల చాటున ఉండడమా అని చెప్పి దేవుడికి మందిరం కట్టేస్తాను అన్నాడు. ప్రవక్తకి సంతోషం వేసింది. కానీ దేవుడు, నువ్వు యుద్ధాలు చేసావు, నీ చేతికి రక్తం అంటింది, నువ్వు కట్టితే నాకు సంతోషం కాదు, నీ కొడుకు చేతి కట్టించుకుంటాను, నువ్వు కట్టొద్దు అన్నాడు. అయినా సరే దావీదు ఆ మందిరం కట్టడం కోసం ఏటేటి కావాలో అవన్నీ రెడీ చేసేసాడంటే. ఆ విధంగా మొత్తానికి సొలొమోను మందిరం కట్టాడు. అంటే మొత్తం 13 సంవత్సరాలు ఇల్లు, 7 సంవత్సరాలు మందిరం. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అండి? 13, 7, 20 సంవత్సరాలు. అంటే అతను పరిపాలన చేసింది ఎంతకాలం అండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేనికి కేటాయించాడండి? నిర్మాణాల కోసం అనేది. సొలొమోను జీవితమే ఒక నిర్మాణం. అంటే అది ఎక్కడ ఉంటాడంటే ఎప్పుడు కన్స్ట్రక్షన్. అంటే అతను మనలాగా సిమెంట్తో కాదండి, బంగారం. వెండికైతే లెక్కలు లేవటండి, వెండికి కొలతలు లేవండి. బంగారంతో కట్టించేవాడు, బంగారంతో పొదిగించేవాడట మొత్తం మందిరం అంతా. అతను కూర్చున్న సింహాసనము బంగారమే, అతను సింహాసనానికి ఆ పక్క ఈ పక్కన సింహాల బొమ్మలు కూడా బంగారమే, అతను కాలు వేసుకున్న పాదపీఠము బంగారమే. వెండితో ఏది చేసేవాడు కాదటండి, వెండి అక్కర్లేదనేవాడు, బంగారమే. స్వర్ణయుగం. మనం శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని స్వర్ణయుగం అంటారండి. అంటే బంగారంకి వాటాలు వేసుకొని అమ్మేవారట. వాటాలు, ఇది వాటా ఎంత, ఈ వాటా ఎంత, అది మనం విన్నాం. సొలొమోను కాలంలోనూ కూడా అలాగే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. సొలొమోనట అక్కడ మనం చదివితే 38 తర్వాత ప్రాకారాలు కట్టించాడట.
రోడ్లు వేయించాడట, వాడ నిర్మాణం చేశాడట, ఉద్యానవనాలు కట్టించాడట. ఏమండి, మొత్తం దేశాన్ని చాలా అభివృద్ధి పరిచినట్టుగా మనము అతని గురించి చెప్పుకోవచ్చండి. అది రాజు అయిన తర్వాత అన్ని మంచి పనులే చేశాడండి. అయితే ప్రతి వ్యక్తిలోనూ కూడా పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ సొలొమోనులో ఉన్నటువంటి నెగిటివ్ గురించి కూడా మనము చూద్దామండి. అంటే బలహీనతలు అంటారు. నెగిటివ్ అంటే ఏంటండి? బలహీనతలు. సొలొమోను పాజిటివ్ గురించి ఇప్పటి వరకు ఆలోచన చేసాం. ఇప్పుడు అతనిలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో కూడా మనం చూద్దామండి. 3 తప్పులు చేశాడండి సొలొమోను. ఎన్ని తప్పులమ్మా? 3 బలహీనతలు ఉన్నాయి ఇతనికి. 3 ఏంటి 3ను అంటే, ఈ 3 కూడా తప్పులని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే చెప్పాడండి. ఆ 3 పనులు చేయకూడదు మీరని. ఆ 3 పనులే ఏం చేశాడు? ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే, లేక 17వ వచనం వరకు చూస్తే, అక్కడ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే మీలో ఎవరైనా కానీ ఇక ఈ పనులు చేయకండి అని 3 పనులు చెప్పాడండి. ఏంటి ఆ 3 పనులు? 1, గుర్రాల విస్తారంగా సంపాదించకూడదు అని చెప్పాడు. రాజు అయితే, ఒక వ్యక్తి ఒకళ్ళు మీలో ఎవరైనా రాజు అయితే ఈ 3 తప్పులు చేయకండి అన్నాడు. మొదటి తప్పు ఏంటండి? అధికంగా గుర్రాలను సంపాదించకూడదు అన్నాడు. రెండోది ఏంటంటే, అధికంగా స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఎక్కువ స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. మూడోది ఏమన్నాడంటే, వెండి బంగారాలు సమకూర్చుకోకూడదు అన్నాడు. సొలొమోను జీవితంలో అక్షరాల తూచ తప్పించకుండా కరెక్ట్గా ఈ 3 తప్పులు చేశాడండి ఆయన. మొదటిది ఏం చేశాడటంటే, గుర్రాలు సంపాదించుకున్నాడట. దీనికోసం ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, తూర్పుకి వెళ్ళిపోయాడు, అక్కడ చుట్టుపక్కల ఉన్న విగ్రహారాధికుల దేశాలన్నిటికీ వెళ్ళిపోయాడు. గుర్రాలు కొనడానికి వెళ్ళి వాళ్ళతో మంచి మాట్లాడి, వాళ్ళతో ఉండి, వాళ్ళ కూతుర్లు పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసేవాడు. కొందరిని ఓడించి వాళ్ళ పిల్లల్ని అందమైన వాళ్ళని తీసుకొచ్చేసేవాడు. ఇలాగా ఇంత జ్ఞానవంతుడు కూడా ఏమైపోయాడండి? చివరికి ఒక మోహం గలవాడుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ చూస్తే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఎంతమందిని చేసుకున్నాడు తెలుసా అండి? సొలొమోను 700 మంది భార్యల్ని, 300 మంది ఉపపత్తుల్ని చేసుకున్నాడట అండి. మొత్తం ఎంతమంది అండి? 700 మంది తాళిగట్టిన వాళ్ళు, 300 మంది తాళిగట్టలేని వాళ్ళు. మన భాషలో చెప్పాలంటే మొత్తం ఎందరండి? 1000 మంది అండి. ఆయన అనుకున్నాడు 1000 మంది భార్యలు అయితే బాగా సుఖంగా చూసుకుంటారు అనుకున్నాడండి. కానీ ఒక్క భార్యతోనే తంటాలు పడలేకపోతున్నారు. అలాంటిది 1000 మంది అండి. ఎంత పేణ ఇసుకెత్తారండి వాళ్ళు. ఈ బాబోయ్, ఎలా భరించాడండి ఆయన. అసలు బుర్ర పేలిపోద్దండి 1000 మంది అంటే. నేను 2 భార్యలు చేసుకున్న కష్టాలు చూశానండి నేను. 2 భార్యలు, ఇటు చెప్పలేక అటు చెప్పలేక, తల్ల పాల పిల్లలు, ఏళ్ళ పిల్లలు, నరకం అండి. మరి ఇంకా 1000 మంది అంటే నిజంగా అతనికి అసలు ఆ ధైర్యానికి అవార్డు ఇవ్వాలండి. అసలు ఈ ధైర్యం ఎలా వచ్చింది అయినా నీకని. సొలొమోను 1000 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడండి మొత్తానికి. 17వ వచనంలో ఆ విషయం ఉందండి అక్కడ. తర్వాత అతని గురించి మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఏమన్నాడంటే, కామాతురత గలవాడన్నాడు. సొలొమోనులో కూడా ఈ జ్ఞానం ఎక్కువైపోయిన తర్వాత, జ్ఞానం కూడా ఎంత ఉండాలో అంతుంటేనే మంచిదండి. అధికంగా జ్ఞానం ఎక్కువైపోతే ఏమైపోద్దండి? అధికమైన జ్ఞానం వల్ల ఇన్ని అనర్థాలు వచ్చాయి ఆయనకి. ఇది అధికమైన జ్ఞానం వచ్చేయడం వల్ల ఏం చేశాడంటే, ఆ జ్ఞానం చూడడానికి కొంతమంది వచ్చారు, ఆ చూసిన వాళ్ళు ఈయన చూశాడు. ఆయన చప్పెట్లు కొడతాను కొందరు వస్తే ఆ చప్పెట్లు కొట్టిన వాళ్ళు వెనకాల ఈయన వెళ్ళిపోయాడు. మొత్తానికి ఈయన ఏమైపోయాడమ్మా? అందుకనే మనం ఎక్కువ జ్ఞానాన్ని కూడా మనం పౌలు అంటాడు అనమాట. ఏమన్నాడండి? మనం ఉప్పొంగుతామని. జ్ఞానం ఎక్కువైతే ఉప్పొంగుతాము అని. ఒకటి ఉప్పొంగిపోతామండి ఎప్పుడైనా. ఉప్పొంగకూడదు. ఒకవేళ దేవుడు జ్ఞానం ఇచ్చినా ఉప్పొంగకుండా మనల్ని మనం అణుచుకుంటూ తగ్గించుకుంటూ, ఏదో సామెత ఉంటుందండి, అన్నీ ఉన్న ఆకంట అణిగి మణిగి ఉంటుందా, ఏమీ లేని ఆక ఎగిరి పడిపోద్ది అంటండి గాలికి. ఇక్కడ ఒకవేళ ఎక్కువ జ్ఞానం ఉంటే మనం అంత తగ్గిపోయి ఉండాలండి, ఏమి తెలియనిలాగా ఉండాలన్నమాట. సొలొమోను పాపం అందరూ 4 వచ్చి 4 సార్లు పొగిడేటప్పటికి పొంగిపోయి ఆయన ఏం చేయకూడదు అవన్నీ చేసేసాడండి. గుర్రాలు సంపాదించకూడదంటే ఎక్కడ కాస్ట్లీ గుర్రం ఉందో ఆ దేశం వెళ్ళిపోయి గుర్రాలు తెచ్చేసుకునేవాడు. అలాగే ఎక్కువ మంది భార్యలు పెళ్లి చేసేసుకున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనైతే అతను మోహించి అనే మాట వాడాడు. అంటే అతనికి మోహపు చూపు కూడా గుణం ఉంది. అంటే తప్పంతా భార్యలది కాదు, ఈయనలో కూడా గుణం ఉండబట్టే కదా అంతమంది భార్యలు వచ్చారు అనే సంగతి మనం ఇక్కడ ఆలోచించేస్తామండి.
చాలామంది సొలొమోను చేసిన తప్పు ఈ కాలంలో కూడా చేస్తున్నారండి. చేసిన వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, నేను మార్చేస్తానండి, మా ఇంటికి వచ్చినంటే మారిపోద్దండి, ఫస్ట్నే మారిపోద్ది, ఫస్ట్ రోజే అంటారండి. ఏంటి సొలొమోనుకి దిక్కు లేదండి భార్యలు మార్చడం. పెళ్ళైన తర్వాత అన్య స్త్రీని పెళ్లి చేసుకొని నేను మార్చేసుకుంటానని కొంతమంది ప్రగల్భాలు పలుకుతుంటారు. అసాధ్యమండి. సొలొమోనుకి దిక్కు లేదు, ఒక్క అన్య స్త్రీని మార్చలేకపోయాడండి. అంత జ్ఞానవంతుడు, అంత భక్తిపరుడు, అంత వాక్యం తెలిసినవాడు ఒక్క స్త్రీని ఇటువైపు మార్చలేకపోయాడు. చివరికి ఈయనే అటువైపు వెళ్ళిపోయాడండి. నేను అనుకుంటాను అలాంటి ప్రగల్భాలు ఎవరైనా పెరిగితే అసలు నువ్వు ఉంటావులే చూసుకో అంటాను దేవుళ్ళు. నువ్వు కూడా ఉండడం కష్టం. సొలొమోనే ఉండలేకపోయాడు యువతలకి, ఈయనే అవతల లాగేసారండి వాళ్ళందరూ కలిసి. కాబట్టి వివాహం విషయంలో ఎవరు తప్పు చేయకూడదు. ఎక్కడైనా మనం తప్పు చేయొచ్చు, కానీ ఒకవేళ ఎక్కడైనా తప్పు చేస్తే దేవుడు ఏదో రూపంలో మనం మార్చే అవకాశం ఉంటుంది. కానీ వివాహం చేసుకునేటప్పుడు ఒకవేళ మనకు బాగా వాక్యం తెలిసి ఉంటే ఖచ్చితంగా మనం వాక్యం తెలిసిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలండి. మనకు వాక్యం బాగా తెలిసి ఉండి మనకి భార్యకి లేకపోతే భర్తకి వాక్యం తెలియని చేసుకుంటే వాళ్ళని మనం రక్షించడం కాదు, మనల్నే వాళ్ళు రక్షణలో నుంచి బయటికి లాగేస్తారనేది వాస్తవం అని చెప్తుందండి సొలొమోను జీవితం. అతని యొక్క బలహీనతలను బట్టి మనము ఆలోచించేసుకోవచ్చండి. మొదటి రాజుల గ్రంథంలో మొదటి రాజులు 10:14 మొదటి రాజులు 10:14 అతనికి ఒక సంవత్సరానికి వచ్చినటువంటి ఆదాయం, ఒక సంవత్సర ఆదాయం ఎంతట సొలొమోను కంటే 1332 మణుగులు ఎత్తు బంగారం. ఎంతమ్మా ఒక సంవత్సరం ఆదాయం ఎంత? 1332 మణుగులు ఎత్తు బంగారం. అప్పుడు అంత బంగారం వచ్చేది ఏం చేస్తాడండి? యుద్ధం చేయడానికి వాడే డాలు కూడా బంగారంతో చేయించేవాడంటండి. కుర్చీలు బంగారం, ఎంత చెప్పుకున్నాం, కుర్చీలు పక్కన ఉన్న బొమ్మలు బంగారం, అన్ని బంగారం. ఇంకా ఆ మంచినీళ్ళు అయితే ఆ గ్లాసు కూడా బంగారంతో చేయించుకునేవాడు అంటే. అంటే మన ఇంటి నిండా బంగారం అయిపోతే మన ప్రవర్తన చూడండి. ఏంటి పట్టు చీర కట్టినాడు మామూలు సామాన్యమైన చీర కట్టినాడు ఒకలా ఉంటాం మనం, చిన్న తేడా వస్తుంది కదండి. ఖరీదైన బట్టలు మన ఒంటి మీద ఉండేటప్పుడు మన ప్రవర్తన కూడా మారిపోతుంది. సొలొమోను కూడా ఇంత జ్ఞానవంతుడు కూడా గర్విష్ఠ అయిపోవడానికి, భ్రష్టుడైపోవడానికి ఈ డబ్బే కీలకమండి. ఒకవేళ అతను మనలాంటి రోజు కూలోడు అనుకోండి, పగలంతా కష్టపడి వచ్చి రాత్రులు కాలు చేలి పీకెత్తుంటే ఇంకొక భార్య వైపు చూస్తాడండి? అసలు ఆలోచించండి. అండ్ ఆ ఒక్క భార్యకే కూడి పెట్టడానికి ఇబ్బంది పడితే 1000 మందిని చేసుకుందామని ఆలోచన వస్తుందండి. అంటే దేవుడు మనల్ని ఎంత దీవించాడో చూడండి అమ్మ. మనందరం పేదవాళ్ళుగా ఉన్నామని ఇప్పుడు బాధపడుతుంటాం. పేదరికం మహాభాగ్యం అండి. ఎందువల్లంటే మనం తప్పు చేసే ఛాన్స్ అసలు మనకు రాదు, వచ్చినా మనం దానికి ముందుకెళ్ళాం. కారణం ఏంటంటే మన పేదరికం మనల్ని చాలే కొంచెం అందుకలే అనేసి మనల్ని తిడుతుందండి. అంటే మన పేదరికం మనం తప్పు చేయకుండా మనల్ని అడ్డుతుందండి. ఒకళ్ళు పేదవాళ్ళుగా ఉంటూ కూడా ఎగిరిపోతే మనంత భ్రష్టులు ఇంకెవరు ఉంటారండి. మొదటి రాజుల గ్రంథంలో 10:21-23 మనం చూస్తే అక్కడ వెండి ఎన్నిక లేదండి రాసేటండి. వెండి అట కొనలేదట అండి. ఎవరైనా వెండి తెచ్చినా అడబడే అనేవాడండి. వెండి అక్కర్లేదు, నాకు బంగారం తెచ్చండి. అందువల్ల సొలొమోను కాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడేవారట. కారణం ఏంటంటే అతనైతే బంగారం తెమ్మంటున్నాడు పన్ను కింద, ఇంత పన్ను వేసేస్తున్నాడు. 1332 మణుగులు బంగారం సంవత్సరానికి పన్ను కట్టమంటున్నాడు. ఇంత బంగారం మేము ఇస్తే మేమేం తినాలా, మా పిల్లలకి ఏం పెట్టాలా అని ప్రజలట నలిగిపోయేవారట అండి. ఇతను చేసే విందులు, ఇతను ఆర్భాటాలు చూస్తూ ఉంటే బాబోయ్ ఆ డబ్బంతా ఎక్కడ తెస్తాం మేము, ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి ప్రజలు బయటికి కక్కలేక మింగలేక అలాగ బతికేవారండి. కానీ అతను కొడుకు కాలంలో కూడా కొడుకు అలా చేయబోతే ఇంకొకరిని ఎన్నేసుకున్నారు రాజుగా, ఇతను చచ్చిపోయారు. రైట్. అప్పుడు ఎప్పుడైతే ఇతను సొలొమోను ఇలా చేశాడో, అంటే అతను ఐగుప్తుకి వెళ్ళి ఫరో కుమార్తెలు కూడా మోహించి పెళ్లి చేసుకున్నాడో, అప్పుడు దేవుడు 2 సార్లు హెచ్చరించాడట అండి. మొదటి రాజులు 11:10 మొదటి రాజులు 11:10 అంటే ఆ 11 అధ్యాయంలో మోహించి కామాతృతి గలవాడే అన్నాడు. 1-4 మనం చూస్తే 700 మంది భార్యల్ని 300 మంది ఉపపత్తుల్ని ఉంచుకొనుచు వచ్చాడనే సంగతి, అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేసిరి అనే మాటలు కూడా అక్కడ మనం చూస్తాం. మొదటి రాజులు 11:1-4. ఇప్పుడు 10వ వచ్చేటప్పటికి దేవుడు ఆయన్ని 2 సార్లు హెచ్చరించాడట అండి. 2 సార్లు హెచ్చరించారండి. 2 సార్లు హెచ్చరించినప్పుడు ఆ భార్యలు విడిచిపెట్టేసి ఉంటే సొలొమోను కూడా ఈరోజు విశ్వాస వీరుల్లో ఆయన పేరు కూడా రాసి ఉండేవాడు దేవుడు. కానీ ఎంత చెప్పినా
భార్య మాట వినొద్దు అని దేవుడు చెప్పినప్పటికీ కానీ ఆయన ఏం చేశాడండి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి భార్య మాటే విన్నాడండి. ఇప్పుడు భార్య చెప్తే వినకూడదని బైబిల్ చెప్తుందండి. భార్య చెప్తే వినకూడదా? భార్య చెప్తే వినాలండి. దేవుని వాక్యానుసారంగా భార్య చెప్తే భార్య మాట వినాలి. దేవుడు వాక్యానుసారంగా నడుచుకుందామని భర్త చెప్తే ఆ భర్త మాట వినాలండి. దేవుని వాక్యానికి భిన్నంగా నడుచుకుందామని భార్య చెప్తే వినకూడదండి. దేవుని వాక్యానికి భిన్నంగా నడుచుకుందామని భర్త చెప్తే ఆ భర్త మాట వినకూడదండి. బైబిలు భర్తకు లోబడమని చెప్తుందండి, భార్యని ప్రేమించమని చెప్తుంది, పిల్లల్ని కూడా ప్రేమించమని చెప్తుంది. కానీ ఎవరికంటే కాదు, దేవుడి కంటే కాదు. ఒక దేవుడి కంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో వాళ్ళని మన దగ్గర నుంచి దేవుడే దూరం చేసేస్తాడండి. మొదటి స్థానం ఎప్పుడు దేవుడికి ఇవ్వాలి. ఇక్కడ సొలొమోను మాత్రం ఎవరికి ఇచ్చాడండి? ఆదాము ఇచ్చినట్టే ఇచ్చాడు. ఆదాము ఎవరికి ఇచ్చాడండి ప్రాధాన్యత? హవ్వకే ఇచ్చాడండి. ఆ భార్య మాటే విన్నాడు, అయిపోయింది. ఇక్కడ సొలొమోను కూడా అదే బాటలో నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. సొలొమోను హృదయం దేవుని నుండి తొలగిపోయింది అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కారణం ఏంటంటే దేవుడికి నచ్చలేనటువంటి పాపం ఏంటంటే విగ్రహారాధనండి. భార్యలు ఏం చేశారటండి, నేను కావాలంటే ముందు నా బొమ్మకు మొక్కు అంటే యెరూషలేము దేవాలయానికి ఎదురుగానే ఆ దేవాలయం ఉన్న చోటే ఇది బయలుకి లేకపోతే మోయాబు స్త్రీలకి వీళ్ళందరికీ దేవాలయాలు కట్టించాడంటే మరి ఎంత పడిపోయాడో, ఎంత భ్రష్టుడైపోయాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. 11వ వచనంలో, నా మాట నువ్వు వెళ్ళినప్పుడు నీ మాట నీకు ఇచ్చిన మాట మీద నేనెందుకు ఉండాలరా అని చెప్పి దేవుడు ఏం చేశాడండి, నిన్ను తీసేస్తున్నాను రాజుగా, నీకు బదులుగా నీ పనోడిని ఇస్తున్నాను, నీ దాసుడికి రాజుని చేసేస్తాను అన్నాడండి దేవుడు. కానీ దేవుడు కోపంలో కూడా నీతి న్యాయాలు కలిగి ఉంటాడని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, దావీదుకి ఒక మాట ఇచ్చాడు, నీ కుమారుల్లో ఒకడు నిత్యము నీ సింహాసనం మీద ఉంటాడని దేవుడు ఇచ్చాడండి. సొలొమోను ఎన్ని తప్పులు చేసినప్పటికీ కానీ ఆ సొలొమోను కొడుకుని రాజుగా ఉంచవలసి వచ్చింది. కారణం ఏంటంటే దావీదుకి ఇచ్చిన మాట, దేవుడు దావీదుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అతని కొడుకు ఒక 2 రాజ్యాలు పాడేశాడు. కానీ మిగతా 10 రాజ్యాలు మాత్రం ఎవరికి ఇచ్చేశాడండి? దాసుడికి. అంటే ఎవరండి ఆయన? యెరోబాము. ఒక వ్యవసాయదారుడండి, ఒక కూలివాడు. ఆయనకి ఒక ప్రవక్తను పంపించాడట ఆయన దగ్గరికి. పంపించి ఆ ప్రవక్తట తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ముక్కలు చింపేసి 10 ముక్కలు అతని చేతిలో పడేసాడండి. 2 ముక్కలు అతను పట్టుకుని వెళ్ళిపోయాడండి. ఏంటండి 10 ముక్కలు, ఏంటండి 2 ముక్కలు అంటే అప్పుడు చెప్పాడంట, దేవుడు నిన్ను ఈ రోజు నుంచి రాజుగా చేయబోతున్నాడు. పొలం దున్నుకుంటున్నాడట అండి. అతను దున్నుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మనిషి వెళ్ళి చిత్రంగా ఉంటుందండి. ప్రవక్తలందరూ అలాగే చేస్తారండి, నోటితో చెప్పరు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తారనమాట. ఒంటి మీద ఉన్న బట్టలు చింపేసుకొని ఆ బట్టలన్నీ అతను చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే, ఏంటంటే ముక్కలు ఎక్కడికి 10 ముక్కలు, ఏంటంటే ఈ ముక్కలు ఎందుకు ఇచ్చారండి, పిచ్చోడానా అంటే, నేను పిచ్చోడిని కాదు, దేవుడు నన్ను పంపించాడు, ఈ 10 రాజ్యాలు నీవి, నువ్వు రాజు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలాగే యెరోబాముని దేవుడు రాజుని చేశాడు. సొలొమోనుని రాజుగా ఉండకుండా దించేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. రైట్. సొలొమోను ముగింపేమో ఆ ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో, అంటే చివరి మాట అండి. గ్రంథం అంతా అతనికి చచ్చిపోయే ముందు బుద్ధి వచ్చిందండి. ఇప్పుడు బైబిల్లో కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎలా ఉంటారంటే ముందేమో మంచోళ్ళు కాదండి, చచ్చిపోయే ముందు మంచోళ్ళుగా మారి చచ్చిపోతుంటారు. కొంతమంది ముందు చాలా మంచోళ్ళు, మధ్యలోనేమో మంచోళ్ళు కాదు, మళ్ళీ చచ్చే ముందు మంచోళ్ళు అవుతారండి. కొంతమంది ఏమో ముందు చాలా మంచోళ్ళు, చచ్చేటప్పుడు చాలా మంచోళ్ళు కాదు. ఇక్కడ సొలొమోను ఏ టైప్ అండి? సొలొమోను ముందు మంచోడు కాదు, తర్వాత చాలా మంచోడు, మళ్ళీ లాస్ట్లో చెడ్డోడు అండి. అంటే మధ్యలో చెడ్డోడు, ముందు మంచోడే, లాస్ట్లో మంచోడు. నేనే కనిపించాను, ముందు మంచోడే, మధ్యలో మంచోడు కాదు, చివరిలో చచ్చిపోయేటప్పటికి మంచోడే అండి సొలొమోను. ఎలా మంచోడయ్యాడు అంటే ఒక గ్రంథం రాసేటండి ఎలాంటి వాళ్ళందరి కోసం, ఈ పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ కోసం, తాగుబోతుల కోసం, ఈ వస్తువుల మీద ప్రేమ ఉన్నోడి కోసం, ఏంటండి ఈ విహారయాత్రలు తిరగాలని ఆశ ఉన్నోళ్ళ కోసం, ఇలాంటి ఎవరెవరికి ఏ పిచ్చులు ఉంటాయో ఆ పిచ్చులన్నింటి మీద అతనికి ఉన్న అవగాహన, ఏదో అనుభవ జ్ఞానం అంటారు కదండి, ఆ అనుభవ జ్ఞానంతో రాశాడండి. ఏటేటి పోగొట్టుకున్నాడో, ఇవన్నీ ఎందుకురా, ఎన్ని వ్యర్థంరా, నన్ను చూడండి రా, నేను బాటనిస్ట్రా, నేను జువాలజిస్ట్రా, నేనే ఇలాగ అయిపోయాను చివరికి, వద్దురా, మీకు ఆ పాపం వద్దురా, ఆ జోలికి వెళ్ళకండి రా, ఇదంతా నువ్వు మట్టివి, నువ్వు మన్నువి, నువ్వు చివరికి మన్ను అయిపోతావు అని అవన్నీ చెప్పుకొచ్చాడనమాట ఆ గ్రంథంలో, ప్రసంగి గ్రంథం. కనుక మనం ఇప్పటికీ కూడా ఎవరైనా చచ్చిపోయినప్పుడే ఆ గ్రంథాన్ని ముట్టుకుంటాం, ముట్టుకోం.
ప్రసంగి గ్రంథం అండి. ఒకడు భోజనం చేసి సంతోషించాలంటే ఆయన సెలవు ఉండాలంటాడండి. ఎంత ఆస్తిపరుడు అండి అతను, ఎంత ఆస్తిపరుడు. కానీ చంపేశానని చెప్పి బాధపడి నాకు ఈ డబ్బొద్దు అని చెప్పి వెళ్ళిపోయి ఊరేసుకొని తెచ్చాడండి. మంచి పని చేశాడు, చెడ్డ పని చేశాడండి. ఒకటి మంచి పని చేశాడు. ఏం చేశాడండి? తీసుకున్న లంచం తిరిగి ఇచ్చేసాడు. మంచి పనే కాదండి. అప్పుడు వెళ్ళి యేసుప్రభు సిలువ దగ్గరికి వెళ్ళి ఆయన కాలు మీద పడి ఏడవాలి, పశ్చాత్తాప మౌనం. ఈయన వెళ్ళి ఏం చేశాడంటే ఆ మాట కూడా అనుకోవడం నాకు అర్హుని కాదనుకొని వెళ్ళి ఊరేసుకొని తెచ్చాడు. అది చెడ్డ పని. సొలొమోను చేసింది మంచిదే. ఏంటి? ఒక పుస్తకం రాశాడండి, భావి తరాల వాళ్ళు తెలుసుకోవాలని, నాలాగా ఎవడో నశించిపోకూడదని. అయితే ఒకటేంటంటేనండి, బైబిల్లో దేవుడు వేశ్యననే క్షమిస్తాడు కానీ విగ్రహారాధికుని క్షమించడండి. మనందరం పూర్వం విగ్రహారాధికులం. ఇప్పుడు మనం విగ్రహాలు విడిచిపెట్టి దేవుడిని నమ్ముకున్నామండి. మళ్ళీ విగ్రహాల దగ్గరికి వెళ్తే మనకు క్షమాపణ ఉండదండి. దేన్నైనా క్షమిస్తాడు, విగ్రహాలను క్షమించడండి. అంటే ఆయనకి నచ్చలేని పాపాల్లో టాప్ గ్రేడ్ అది. సొలొమోను ఎక్కడికి పోయాడండి? విగ్రహాల దగ్గరికి పోయాడండి. భార్యల దగ్గర నుండి ఎక్కడ పోయాడమ్మా? విగ్రహాల దగ్గరికి పోయాడు. దేవుడు హెచ్చరించినా వెళ్ళలేదు, వెళ్ళిపోయాడండి. దేవుడు విడిచిపెట్టేశాడు. కానీ సొలొమోను మాత్రం ఏం చేశాడంటే తనకు బుద్ధి వచ్చిందని ఇదంతా